హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ధరణి మురాల. ఈరోజు మన వీడియోలో సరస్వతీ నది పుష్కరాల గురించి తెలుసుకుందాము. మనకి తెలంగాణలో సరస్వతీ నది ఎక్కడ ఉంది, ఆ ప్రదేశానికి ఎలా చేరుకోవాలి, అలాగే పుష్కరాలంటే ఏమిటి అన్నీ ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూద్దాము. వీడియో ఎండ్ వరకు చూడండి. 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే పుష్కరాలు, ఈసారి పుష్కరాలు మనకి సరస్వతీ నది దగ్గర వచ్చాయి. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లికి దగ్గరలో ఉన్న కాళేశ్వరం దగ్గర సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ఈ కాళేశ్వరం దగ్గర గోదావరి నది, ప్రాణహిత నది మరియు సరస్వతీదేవి సంగమిస్తాయి. దీనినే త్రివేణి సంగమం అని అంటారు. హైదరాబాద్ నుంచి కాళేశ్వరం 265 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకి జేబీఎస్ మరియు ఎంజీబీఎస్ నుంచి స్పెషల్ బస్సెస్ ఈ పుష్కరాల కోసం ఏర్పాట్లు చేశారు. ఒకవేళ మీరు ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ నుంచి రామగుండం వరకు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ రామగుండం నుంచి కాళేశ్వరానికి బస్లో వెళ్ళాలి. రామగుండం నుంచి కాళేశ్వరం 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకవేళ మీరు కారులో వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ నుంచి జయశంకర్ భూపాలపల్లి మీదుగా కాళేశ్వరం చేరుకోవచ్చు. వెళ్ళే దారిలో మొత్తం మనకి 4 టోల్ గేట్లు ఉంటాయి. అసలు పుష్కరాలు అంటే ఏమిటి, పుష్కరాల యొక్క కథ అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. పూర్వం తుందిరుడు అనే మహాముని ఉండేవారు. ఆయన పరమశివుడు కోసం ఘోర తపస్సును చేశారు. తుందిరుడు తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడిగారు. అప్పుడు తుందిరుడు, స్వామి మీలోనే ఐక్యం అవ్వాలి అని అడుగుతారు. అప్పుడు పరమేశ్వరుడు తనలో ఉన్న జలశక్తులకు ప్రతినిధిగా తుందిరుడిని నియమించారు. అలా ముల్లోకంలో ఉన్న నదులన్నిటికీ అధిపతి అయ్యారు తుందిరుడు. తుందిరుడు బ్రహ్మగారు దగ్గర ఉండి బ్రహ్మగారికి సృష్టి నిర్మించడంలో సహాయం చేసేవారు. తుందిరుడికి ఉన్న మరో పేరే పుష్కరుడు. భూలోకంలో ఉన్న ప్రజలకు సహాయం చేయాలి, వారి పాపాలని పోగొట్టాలని బృహస్పతి ఒకసారి అనుకుంటారు. దానికోసం బృహస్పతి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి పుష్కరుడిని తనతో పంపించమని అడుగుతారు. కానీ పుష్కరుడికి బ్రహ్మగారిని వదిలి వెళ్ళడం ఇష్టం ఉండదు. దానితో బృహస్పతి ఏ రోజు అయితే ఒక రాశిలో ప్రవేశిస్తారో ఆ రోజు నుంచి 12 రోజులు ఒక నదిలో ఉండమని పుష్కరుడికి చెబుతారు. మనకి 12 రాశులు ఉండడం వల్ల 12 నదులలో బృహస్పతి మరియు పుష్కరుడు ఆ నదిలో ప్రవేశిస్తారు. సంవత్సరానికి ఒక నది చొప్పున 12 సంవత్సరాలు 12 నదులలో బృహస్పతి మరియు పుష్కరుడు ప్రవేశిస్తారు. ఒక నదిలో పుష్కరాలు వచ్చాయి అంటే మళ్ళీ ఆ నదికి పుష్కరాలు రావడానికి 12 సంవత్సరాలు ఎదురు చూడాల్సిందే. పుష్కరుడు మరియు బృహస్పతి ఒక నదిలో ప్రవేశించే సమయంలో ముక్కోటి దేవతలు ఆ నదిలోకి వచ్చి ప్రవేశిస్తారు. మనం ఆ నదిలో ఆ సమయంలో స్నానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలు అన్నీ పోతాయి. ఈ సంవత్సరం మనకి పుష్కరాలు సరస్వతి నదిలోకి వచ్చాయి. ఈ సంవత్సరం బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించారు. అందుకని మనకి పుష్కరాలు సరస్వతి నదికి వచ్చాయి. మే 15 నుంచి మే 26 వరకు ఈ పుష్కరాలు మనకి సరస్వతి నదిలో ఉంటాయి. మనకి సరస్వతి నది అంతర్వాహినిగా కాళేశ్వరం దగ్గర ప్రవహించడం వల్ల ఈసారి మనకి పుష్కరాలు కాళేశ్వరం దగ్గర జరుగుతున్నాయి. ఈ త్రివేణి సంగమం దగ్గర మనకి పరమేశ్వరుడిది అతి పురాతనమైన స్వయంభూ ఆలయం ఒకటి ఉంది. ఆ ఆలయం గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ సరస్వతి నది పుష్కరాలకు ఎవరైతే వెళ్ళారో మీరు తప్పకుండా ఆ ఆలయంని కూడా దర్శించుకుని రండి. మనకి భారతదేశంలో ఓన్లీ 3 ప్లేసెస్లోనే ఈ సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. అందులో ఒకటి మన తెలంగాణలో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.